సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నాకు మోడీ గారి మీద ఏ మోసం లేదమ్మా, నాకు ఆయనంటే భయం లేదు, ఏమీ లేదు. ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. నాకు మోడీ గారు కాదు, ఎవరు కాదు, ఎవరైనా నేను కూర్చోబెట్టి ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతా ఉంటే నేను మీలాగా కూర్చోబెట్టి రెండు చేతులతో నేను గులాంగిరి చేసే వ్యక్తిని కాదు. అంత గొంతు కోసుకునేవాడిని ఆత్మగౌరవం కోసం. నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అన్నయ్యని కాదని బయటకు వచ్చిన మోడీ గారు ఎంత నాకు. మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే. చూసారా సార్ డబుల్ యాక్షన్. మర్చిపోయిన భారతీయ జనతా పార్టీ నాయకులు మా తెలుగు ప్రజలు చేసిన అవమానం కానీ, మా ఆంధ్రులకి చేసిన ద్రోహం కానీ మేము మర్చిపోయాం. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. చూసారా సార్ డబుల్ యాక్షన్. అవకాశవాదపు ఆపర్చునిస్టిక్ పొలిటీషియన్స్ భారతీయ జనతా పార్టీ. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. ఎవరు ఏ స్థాయి వ్యక్తి కానీ ఎదురుటి పోరాటం చేసేవాడిని నేను. అలాంటి వ్యక్తిని నాకు భారతీయ జనతా పార్టీ నేను ఎప్పుడు వెనక్కి వేసుకొని రాను. మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే. మనం కలుపుతామో భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నువ్వు మనిషి పశువాలా? నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. We would like to see Behenji Mayawati as the Prime Minister of our country, and this is all our wish and her ardent desire. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి.